సెలబ్రేషన్స్ లో నన్ను ముఖ్య అతిథిగా ఇచ్చారు. అయితే ఇక్కడ ఈ వాతావరణం చూసిన తర్వాత ఈ విద్యార్థులు క్రమశిక్షణతో ఉండడం, ఎక్కువ మందికి ప్లేస్మెంట్లు రావడం, అలాగే ఇక్కడ ఒక క్రమశిక్షణాయుతమైన ఇంజనీరింగ్ విద్య ఏర్పడడం, అవంతి శ్రీనివాస్ గారి నాయకత్వంలో ఈ విద్యా సంస్థ ఇంతగా అభివృద్ధి చెందినందుకు నేను చాలా సంతోషిస్తున్నాను. ఈరోజు ఈ ఉత్సవంలో పాల్గొనడానికి నాకు చాలా ఆనందంగా ఉంది. ఇలాగే ఈయన ఈ అవంతి ఇన్స్టిట్యూషన్స్, గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ ఒక ప్రస్తుతం ఉన్న అవకాశాల దృష్ట్యా దీన్ని ఒక విశ్వవిద్యాలయంగా మార్చి మరింతగా విద్యార్థులకి అవంతి శ్రీనివాస్ గారు సేవ చేస్తారని, ఈ అవంతి గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ మరింతగా అభివృద్ధి చెందాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇక్కడ అప్పటి విశాఖ జిల్లా అనకాపల్లి జిల్లా నర్సీపట్నం డివిజన్ మాకూరుపాలెం కామరం గ్రామంలో సుమారు 26 సంవత్సరాల క్రితం ఈ అవంతి ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ టెక్నాలజీ పెట్టడం జరిగింది. ముఖ్యంగా అప్పుడు సీఎం గారు చంద్రబాబు గారు గ్రీన్ డివిజన్ పాలిస్తుంది. మన ఇప్పుడు ప్రస్తుత స్పీకర్ గారు గౌరవనీయులు అప్పుడు మంత్రి గారు వేదమంత్రి గారు మరి ప్రోత్సాహంతో పెట్టింది. ఈ పెట్టిన దగ్గర నుంచి కూడా ఇక్కడ సుమారు 10,000 మంది ఇప్పటివరకు ఈ 5 సంవత్సరాలు 5 బ్యాచ్ 10,000 ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్ కి ఈ ప్రాంతంలో ఇంజనీరింగ్ విద్యను అందించే అవకాశం భగవంతుడు నాకు కల్పించారు. దానికి సహకరించినటువంటి స్థానిక నాయకులకి, అలాగే తల్లిదండ్రులకి, విద్యార్థులకి, అధ్యాపకులకి, ఆ మీడియా మిత్రులందరికీ కూడా ధన్యవాదాలు. మరి ఈ గత 10 సంవత్సరాల నుంచి కూడా చూసుకుంటే ఈ కాలేజీలో చదువుకున్నటువంటి విద్యార్థులు దేశాల్లో వారు ఎంతో ఉన్నతమైన స్థానానికి వెళ్ళి మళ్ళీ ఇదే కాలేజీకి వాళ్ళు ఎక్స్ట్రా వచ్చిన సందర్భాలు కూడా చాలా ఉన్నాయి. అది చాలా సంతోషాన్ని ఇస్తుంది. ముఖ్యంగా ఎందుకంటే ఇది గ్రామీణ ప్రాంతం. ఈ గ్రామీణ ప్రాంతంలో చాలా మంది ఇక్కడి నుంచి ఇంజనీరింగ్ చదువుకోవాలి. గతంలో కాకినాడలో విశాఖపట్నం వెళ్ళి చదువుకోవాల్సి వచ్చారు. అటలావరికి వెళ్ళడం 100 కిలోమీటర్లు. తర్వాత మరి ఈ రోజున ఇక్కడ పరిశ్రమలు కూడా చాలా వస్తాయి.